ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ తలదించుకునేలాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే ఆయన ఈరోజు చేసిన గతంలో తిరుమల మీద చేసిన వ్యాఖ్యలకి ఈరోజు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారిని కనీసం దేవుళ్ళనన్న రాజకీయాలకు అతీతంగా ఉంచలేరా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నిస్తే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎపీరైన న్యాయవాదులు ఏమీ మాట్లాడలేకపోయారు. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉండి మీరు ఇట్లాంటి ఆరోపణలు చేశారు అని వాళ్ళు అడిగితే దానికి కూడా ఎటువంటి సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మలేరు ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళ న్యాయవాదులు. సుప్రీంకోర్టు హిందూ ప్రజలందరూ తలెత్తుకుండేలాగా ఈరోజు వ్యవహరించిందని చెప్పి మనం భావించవచ్చు. తిరుమల విశిష్టతని పెంచింది. తిరుమల విశిష్టతను ఏదైతే తగ్గించే వ్యాఖ్యలు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి సంప్రోక్షణ ప్రక్షాళన అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతోటి ఏమి చేయాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలా అన్న పరిస్థితి టీడీపీ జనసేనలో ఏర్పడింది. అట్లానే బీజేపీ వాళ్ళు ఎవరైతే నానా కూతలు కూస్తూ ఏది పడితే అది మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి జగన్ గారిని నా మతం మానవత్వం ఉన్న జగన్ గారిని తప్పుబట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇంప్లీడ్ ఏం సమాధానం చెప్తారో చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడన్నా తను చేసిన తప్పును ఒప్పుకొని ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేసి తెలిసి తెలియక నేను ఈ మాటలు మాట్లాడాను అని చెప్పి సుప్రీంకోర్టులో కనుక ప్రమాణ పూర్తిగా చెప్తే ఈ కేసు క్లోజ్ అవుతుంది. హిందూ ప్రజలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకుండేలాగా తిరుమల విశిష్టతను పెంచేలాగా ఉంటుంది. అట్లా కాకుండా రాజకీయాలకి తిరుమల దేవుడిని వాడుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే కనుక వెంకన్న దేవుడు ఆయన్నిపై శిక్షించడం ఖాయం. అట్లాగే పవన్ కళ్యాణ్ రేపు 2వ తారీఖు 3వ తారీఖు ఏదైతే తిరుమలలో డ్రామా కొనసాగిద్దాము, ప్రక్షాళన సంప్రోక్షణ అనే మాటలతోటి తిరుమల వెళ్తున్నారో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని నేను తప్పు చేశాను, మా నాయకుడు ఆయన నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలిసి తెలియక మాట్లాడిన మాటల్ని నేను కొనసాగించాను కాబట్టి నేను దాన్ని తెలుసుకొని ఇప్పుడు 2, 3వ తారీఖులో నా కార్యక్రమం రద్దు చేసుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కనుక పేర్కొన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం పెరుగుతుంది. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు యువత ప్రశ్నిస్తోంది ఇప్పుడు సుప్రీంకోర్టు అన్న మాటల్ని పెట్టుకొని ఏ విధంగా మీరు తలకాయ ఎత్తుకోగలరు అని, ఏ విధంగా మీరు హిందువుల మనోభావాలని మీరు గాయపరిచారు, ఆ మనోభావాలను గాయపరిచిన దానికి ఏం సమాధానం మీరు చెప్పగలరు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి హిందూ యువత అంతా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి 2వ తారీఖు 3వ తారీఖు మీ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని బేషరతుగా హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో 3వ తారీఖున అఫిడవిట్ వేసి నేను తెలిసి తెలియక ప్రూఫ్లు లేకుండా నేను ఈ మాటలు అన్నాను కాబట్టి సిట్టు విచారణని మొత్తాన్ని నేను రద్దు చేసుకుంటున్నాను, ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు ముందు బేషరతుగా ఒప్పుకొని హిందూ మనోభావాల్ని కాపాడి దేశ విశిష్టతని తిరుమల పవిత్రతని కాపాడాలి. అట్లాగే కోట్లు మీ లాయర్లకు ఇవ్వకుండా ఈ కేసుని ఇంతటితో ముగించాలి. కనీసం తిరుమల మీద ఉన్న భక్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లు డబ్బులు తీసుకోకుండా వాదిస్తే వాళ్ళు భక్తి కోసం హిందువుల కోసం వాదిస్తున్నారనుకుంటారు. మీరేదో మాటలనేసి వాళ్ళు కేసులు వాదించడానికి కోట్ల ఆ హిందూ ప్రజలు డబ్బులు చేసి మీరు చేసేది ఇదంతా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు అన్నట్టుగా దేవుళ్ళని రాజకీయాలకి వాడద్దు, తిరుమల వెంకన్న దేవుడిని మీరు రాజకీయాలకి వాడిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సానుభూతిపరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సింపథైజర్స్, భక్తులు అందరూ కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువుల మనోభావాల్ని గాయపరుస్తూ హిందువులకి వేరే మతాలకి మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చూస్తూ వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు గారిని, దాన్ని సమర్థించిన పవన్ కళ్యాణ్ గారి మీద ఇద్దరి మీద కూడా ప్రోక్సిమిటీ ఆఫ్ ది ఎనిమినిటీ బిట్వీన్ అమాంగ్ ది కమ్యూనిటీస్ అనేది దాని కింద ప్రైవేట్ కంప్లైంట్ కేసు వేసి దాని మీద ముందుకు వెళ్ళాలని చెప్పి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున సాయిరామ్ గారు నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద హిందూ మనోభావాలని గాయపరుస్తూ మీరు మాట్లాడిన మాటలకి వ్యతిరేకంగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకోరు కాబట్టి చట్టపరంగా మీ మీద ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సాయిరామ్ గారు నిర్ణయించారు. దాన్ని కార్యాచరణ చేసి ఎవరెవరైతే ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడారో వారందరి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయటం జరుగుతోందని చెప్పేసి చెప్తున్నాం.